మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో ఉన్న అతీతమైన అమూల్యమైన శక్తి గురించి ధ్యానించాలని ఇష్టపడుతున్నాను. రండి వాక్యంలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు యేసు రక్తము వలన మనకు విమోచనము, దేవునికి స్తోత్రం కలుగును కాక. యేసుక్రీస్తు రక్తములో మనకు విమోచనము అని రాయబడింది. ఎందుకు యేసుక్రీస్తు రక్తములోనే విమోచన అని రాయబడిందంటే, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభు అక్కడ కనపడ్డాడు. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను సంపాదించుకున్నాడని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభు లోకములో ఉన్నటువంటి పాపమునంతా, నీవు నేను చేసిన ప్రతి పాపాన్ని ఆయన తన మీద మోసుకొని మన కొరకై ఆయన శిలువ బలియాగంలో తన్ను తాను దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. అందుకే వాక్యంలో రాయబడింది అక్కడ, ఆ కృపా మహదైశ్వర్యమును బట్టి, దేవుని యొక్క కృపా మహదైశ్వర్యమును బట్టి నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము వలన నువ్వు విమోచించబడ్డావు. రిడెంప్షన్ ఫ్రమ్ ద జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో నుండి నీకు విడుదల కలిగింది. యేసుక్రీస్తు ద్వారా నీకు విడుదల కలిగింది. నిజముగా నీకు ఆ రక్తము వలన నీకు పాప క్షమాపణ, ఆ రక్తములోనే నీకు విమోచన కలుగుతుందని దేవుని వాక్యం చెప్తుందండి. నిజంగా నీకు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము వలన సంపూర్ణమైన విడుదల కలిగినదా లేదా అన్నది నీవు ఆలోచించాలి. ఈ సమయంలో నువ్వు దేవుని వాక్యం వింటున్న నీవు యేసుక్రీస్తు రక్తాన్ని మొదట నీ జీవితంలో కలిగి ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది అక్కడ, మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనంలో, 28వ వచనంలో, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము. మొదట అది విమోచన అనగా ఆయన కృపా మహదేశ్వరుని బట్టి ఆ రక్తములో విమోచన ఉన్నది. 2, ఆ రక్తము ద్వారా, ఆ రక్తము వలన పాప క్షమాపణ కలుగుచున్నది. ఈరోజు నీ నా పాపమునకు క్షమాపణ యేసుక్రీస్తు రక్తము ద్వారా అన్నది నువ్వు గమనించాలి, గుర్తించాలి. ఇప్పుడు కనబడుతున్న ఈ తెగులు ఐగుప్తు దేశంలో సరిగ్గా ఇలాగనే జరిగింది. ఐగుప్తు దేశంలో ఆ 10 తెగుళ్ళ వల్ల ఆ దేశం అంతా క్షీణించిపోయింది. మన దేశం ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల వెనుకకి వెళ్ళిపోయింది. 20 సంవత్సరాల వెనుకకు మనం వెళ్ళిపోయాం. ఇక అభివృద్ధి చెందని దేశంలో మన జాబితా లేదని నిపుణులు చెప్తున్నారు. ఈ సమయంలో దేవుని వాక్యం చెప్తుంది, ఐగుప్తు దేశం అంతా కూడా ఆ తెగుల వల్ల క్షీణించబడినప్పుడు ఆ నిబంధన రక్తము అనగా పస్కా బలి యొక్క రక్తము వారి ద్వారముల మీద ఎప్పుడైతే ఆ రాత్రికాల సమయంలో ఇశ్రాయేలు ప్రోక్షించుకున్నారో, ఆ రాత్రి ఓ మహాభయంకరమైనటువంటి ప్రమాదములో నుండి, సంహార దూత చేతిలో నుండి, ఆ మహాభయంకరమైన తెగులు లేదా ఆ జ్యేష్ఠ కుమారులు చనిపోయేటువంటి ఆ మహాభయంకరమైన సంహారకుని దూత చేతుల నుండి విడిపించినది ఎవరు? ఇశ్రాయేలు అంటే ఆ దేవదూత కాదు, ఆ పస్కా బలి వధించబడిన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం. దేవునికి స్తోత్రం కలుగును. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము పస్కా బలిగాను అనగా ఆ యొక్క ఐగుప్తు దేశంలో వారి కొరకు వధించబడింది. ఈ రోజు నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభు వధించబడ్డాడు. నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకున్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక
10 అధ్యాయం 20 రాయబడింది, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ధైర్యము 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 యేసుక్రీస్తు రక్తము ద్వారా ఈరోజు ఒక ధైర్యము కలిగిందండి. ఆయన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఈరోజు నువ్వు ఆరాధిస్తున్నావంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము. ఆ తెగుల్లో నుంచి నువ్వు తప్పించబడ్డావనంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము. ఆ యొక్క సంహారణ దూత చేతులను తప్పించబడ్డావంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము. అందుకే ఆ రక్తము వలన, అనగా యేసుక్రీస్తు రక్తము వలన పరిశుద్ధ స్థలము నందు ప్రవేశించుటకు నీకు నాకు ధైర్యం అనుగ్రహించింది ఎవరు అనంటే నా ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభు ప్రేమించాడు. నీ స్థితిని నా స్థితిని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే నిన్ను నన్ను ప్రేమించే వాళ్ళు భూలోకంలో ఎవరుండరు. కారణం, తెర ముందు కనబడుతున్న జీవితం వేరు, తెర వెనకలు కనబడుతున్న జీవితం వేరు. నువ్వు మనుషులు కనబడుతున్న నా జీవితం వేరు, కానీ గతకాలపు నా పాప జీవితం వేరు. ఒకవేళ నా పాప జీవితాన్ని అంతా ఒక పెద్ద స్క్రీన్ మీద వేసి చూపిస్తే నా భార్య నన్ను ప్రేమించదు, నా పిల్లలు నన్ను ప్రేమించరు. కారణం, నా పాప జీవితం అంతా ఘోరమైనది, నా విగ్రహారాధన జీవితం అంతా ఘోరమైనది, నా చీకటి జీవితం అంతా ఘోరమైనది. అయితే ఆయన ఆశ్చర్యమైన కృప, ఆయన కనికరమైన దేవుని మహదైశ్వర్యము, ఆ ప్రియుని రక్తము వలన నాకు విమోచన కలిగినది. ఆ ప్రియునైన యేసయ్య రక్తం వలన నాకు క్షమాపణ కలిగింది. ఆ యేసయ్య రక్తము ద్వారా పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి ప్రవేశించి ఆయన ఆరాధించడానికి నాకు ధైర్యాన్ని కలుగు చేసింది. అంతకంటే ఎక్కువగా కొలస్సీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంధకార సంబంధమైన జీవితం, కంటికి కనబడుతున్న జీవితం వేరు, కంటికి కనబడిన జీవితం వేరు, భాగ్య జీవితం వేరు, అంత జీవితం వేరు. వెలుగులో ఉన్నది వేరు, చీకటిలో ఉన్నది వేరు. పరిశుద్ధతగా ఉన్నది వేరు, పరిశుద్ధత లేని జీవితం వేరు. పాపములో ఉన్న జీవితం వేరు, పాపము లేని జీవితం వేరు. క్రీస్తుని కలిగి ఉన్న జీవితం వేరు, క్రీస్తు లేకుండా జీవించిన జీవితమే బహు దుర్భరమైన. ఏమి ఆలోచిస్తున్నావు నువ్వు? కొలస్సీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 14 రాయబడింది, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. యేసుక్రీస్తు రక్తములో నాకు విమోచన కలిగింది. యేసుక్రీస్తు రక్తము ద్వారా నీకు ఈరోజు విడుదల కలగబోతుంది. యేసుక్రీస్తు రక్తము ద్వారా నీకు పాప క్షమాపణ కలగబోతుంది. యేసుక్రీస్తు రక్తము ద్వారా తెగుళ్ళలోంచి నీకు విడుదల కలగబోతుంది. యేసుక్రీస్తు రక్తము ద్వారా శత్రువు చేతుల నుంచి తప్పించబడబోతున్నావు. యేసుక్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధ స్థలములోకి ప్రవేశిస్తావు. యేసుక్రీస్తు రక్తము ద్వారా శాతాను కబంధ హస్తాల నుంచి నీవు విడిపించబడబోతున్నావు. శాతాను కబంధ హస్తాల నుండి నువ్వు విడిపించబడబోతున్నావు. కారణం, ఈ రోజు నా యేసయ్య రక్తము ఇక్కడ నిలిచి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ఈ రోజు నిన్ను క్షమించడానికి, నా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ జీవితాన్ని మార్చేయడానికి ఆయనకి నిలిచి ఉన్నాడు. ఇవ్వగలవా నీ జీవితాన్ని, నీ హృదయాన్ని ఇవ్వగలవా? పశ్చాత్తాపడగలవా? ప్రభువుకు నిన్ను పరిపూర్ణంగా ప్రతిష్ఠించుకోగలవా? ఎప్పటిదాకా నువ్వు అసంపూర్ణుడివే కావచ్చు, ఈ రోజు నువ్వు సంపూర్ణుడిగా మార్చబడబోతున్నావు. ఎప్పటిదాకా నీది చీకటి జీవితమే కావచ్చు, ఈ రోజు నువ్వు వెలుగుమయంగా మార్చబడబోతున్నావు. ఎప్పటిదాకా నీకు అసహ్యమైన జీవితమే కావచ్చు, ఈ రోజు నీ జీవితం శ్రేష్టమైనదిగా మార్చబడబోతుంది. ఈ రోజు దాకా నీ జీవితము దుర్భరమైన జీవితమే కావచ్చు, ఈ రోజు నీవు మంటిలో నుండి మహిమలోకి తేపడబోతున్నావు. కారణం, యేసుక్రీస్తు రక్తము వలన మనకు విమోచన కలుగుతున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ అంశాన్ని చెప్తున్నాను. యేసుక్రీస్తు రక్తములో రోమీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయము 9 నేను చదువుతున్నాను, గమనించండి. 5 అధ్యాయం 9 కాబట్టి వేసుకున్నా. ఎన్నిసార్లు ఏ ప్రభువా నేను లేవలేని స్థితిలో ఉన్నానని నీవు మానసికంగా చంపి వేసుకుంటున్నా. ఈ రోజు ప్రతి పాపము నుండి, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే, నువ్వు బలహీనుడవైనా బలవంతుడైనా, నువ్వు గొప్పవాడవైనా గొప్పవాడు కాకపోయినా, చదువు ఉన్న వ్యక్తివైనా చదువు లేని వ్యక్తివైనా, నువ్వు విద్యావేత్తమైనా పామరుడువైనా, ఈరోజు నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఉదయిస్తున్నది.
ఆయన రక్తము ద్వారా ఈ రోజు నీకు క్షమాపణతో పాటు పవిత్రత కలుగు చేస్తుంది. ద హోలీనెస్ ఇట్స్ కేమ్స్ ఫ్రమ్ టు ద జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువులో నుండి ఈ రోజు నీకు గొప్ప క్షమాపణ రాబోతుంది. యేసుక్రీస్తు రక్తము ద్వారా ఈ రోజు నీకు పవిత్రత కలగబోతుంది. అందుకే ఆ వాక్యం రాయబడింది, నాకు చాలా ఇష్టమైన మాట. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరులోని గోతుల నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించబడి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను. రోజు ఎంతమంది అయితే శాతాను కబంధ హస్తాలలో చెరపట్టబడ్డారు, ఎంతమంది అయితే ఇంకా చీకట్లో నెట్టివేయబడి ఉన్నారు, ఎంతమంది అయితే దేవునితో అన్యోన్యమైన సహవాసాన్ని పోగొట్టుకొని భక్తిహీనతలో బ్రతుకుతున్నారు, ఎంతమంది ఇంకా క్రీస్తుకు హృదయాన్ని సంపూర్ణంగా ఇవ్వలేక జీవితాన్ని ఇంకా చిందరవందరగా చేసుకుని ఉంటున్నారు, వారి కోసం దేవుని ప్రేమ ఇక్కడ నిలిచి ఉన్నది. వాక్యంలో రాయబడింది అక్కడ, ఆయన నిబంధన రక్తము నీవు నీరు లేని లేదా నీటిలో నుండి లేదా నీరు లేని గోతిలో నుండి నువ్వు చెరపట్టబడిన నీ వారిని యేసయ్య రక్తం విడిపించబోతుంది. ఈరోజు నువ్వు ఎక్కడ చెరపట్టబడ్డావు, ఏ పాపములో చెరపట్టబడ్డావు, ఏ బలహీనతలో చెరపట్టబడ్డావు, ఏ పరిస్థితుల్లో బంధించబడ్డావు, ఏ పరిస్థితుల్లో నెట్టివేయబడ్డావు, నీరు లేని గోతిలో ఉన్న నీ జీవితాన్ని ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నిన్ను లేవనెత్తి పవిత్రునిగా చేయబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ అంశం చెప్తున్నాను, చాలా ప్రాముఖ్యమైనది. 4వ అంశం, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకున్న వలనని తండ్రి అభిష్టమాయును. ఈ మాట నేను చదువుతున్న గమనించండి. ఆయన శిలువ రక్తము చేత సంధింపచేసి ఆయన ద్వారా మనల్ని సమాధానపరిచాడు తండ్రితో. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మొదట విమోచన పాప క్షమాపణ కలుగు చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ఉగ్రతలో నుండి రక్షిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము పవిత్రతలోనికి తీసుకొస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము సమాధానాన్ని కలుగు చేస్తుంది. సమాధానం 5 అక్షరాలు, ఇంగ్లీష్లో కూడా పీస్ 5 అక్షరాలు. ఈ సమాధానం ఎవరికి ఉండదంటే పాపంలో ఉన్న వారికి సమాధానం ఉండదండి. హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువుకి అర్పించిన వారిని, అప్పగించని వారికి సమాధానం ఉండదండి. యేసుక్రీస్తు రక్తంలో కడగబడని వారికి సమాధానం ఉండదండి. యేసు ప్రభు నమ్మి కూడా ఇంకా బాప్తిసం తీసుకోకుండా సమయం ఉందని ఆలస్యం చేస్తున్నారే, వారికి సమాధానం ఉండదండి. రోగాలలో ఉన్న వారికి సమాధానం ఉండదండి. బలహీనతల్లో ఉన్న వారికి సమాధానం ఉండదండి. దేవుని వాక్యం చెప్తుంది అక్కడ, కొలస్సీయులకు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో, ఆయన శిలువ రక్తము చేత నిన్ను నన్ను సంధి చేసి తండ్రితో కూడా మనల్ని సమాధానపరిచాడు. ఒకప్పుడు నీవు నేను ఏదైనా తోటలో ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి అమ్మివేయబడిన నిన్ను నన్ను, నీవు నేను సంపూర్తిగా అమ్మివేయబడి పాపము లేక నెట్టబడిన నిన్ను నన్ను ఆయన ప్రేమ యేసుక్రీస్తు ప్రభు ద్వారా వెతికి నేను రక్షించుకొని ఆ తండ్రితో ఉన్న సహవాసం తెగిపోయినప్పుడు తిరిగి మరలా నిన్ను సమాధానపరిచి అబ్బా తండ్రిని పిలవడానికి ఎవరు కృప చూపించారు అని అంటే నా యేసయ్య రక్తము. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ఈరోజు సమాధానాన్ని కలుగు చేసింది. నా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ జీవితంలో ఒకప్పుడు అసమాధానమైన జీవితాన్ని, అశాంతితో ఉన్న జీవితాన్ని, నెమ్మది లేని జీవితాన్ని, గోతిలో ఉన్న జీవితాన్ని, నిర్లక్ష్య వైపరికి గురైన జీవితాన్ని, విడవబడిన జీవితాన్ని, అసహ్యమైన జీవితాన్ని, దుర్ఘరమైన జీవితాన్ని, చెడిపోయిన జీవితాన్ని, పాపపు శృంఖాల మధ్య నలిగిపోతున్న జీవితాలను సమాధానపరిచినది ఎవరు అనంటే నా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా ప్రాముఖ్యమైంది. నేను 5వ అంశాన్ని చెప్తున్నా. 5వ అంశాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనం, క్రీస్తుకు దూరస్తులైన మిమ్ములను ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు
క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు సమీపము లేని జీవితాలు, చాలా దూరంగా ఉన్న జీవితాలు. ఆ చిన్నవాడు ఎందుకు దుర్వ్యాపారం వల్ల తను పాడు చేసుకొని, తన ఆస్తినంతా పాడు చేసుకొని చెడిపోయిన స్థితిలో తండ్రికి దూరం అయిపోయాడు. తండ్రికి దూరం అయిపోయిన వాడి జీవితం తిరిగి ఎవరు వాడిని అక్కడికి చేర్చారు అంటే వాడి పశ్చాత్తాపం. నా తండ్రి ఇంట అనేకులకు ఆహారముగా సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అన్న ఒక్క మాట. ప్రభు, నేను ఒకప్పుడు గర్విష్ఠుని, ఇప్పుడు నాకు గర్వం లేదు అని చెప్పడం ఒక్క మాట. ప్రభు, ఒకప్పుడు నేను అనేకులకు నెమ్మది లేకుండా చేసిన వ్యక్తిని, ఇప్పుడు నీ శాంతి నన్ను ఏలుతుంది అని ఒక్క మాట. ప్రభు, ఒకప్పుడు నేను భయంకరమైనటువంటి చెడిపోయిన వ్యక్తిని, నీ రక్తము ద్వారా నేను ఈ రోజు నీ రాయిబారిని, ఒక్క మాట. వాక్యం రాయబడింది అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక, మునుపు మీరు దూరస్తులైన స్థితి. ఒకప్పుడు ఏ స్థితిని బట్టి నువ్వు దూరస్తుడు అయిపోయావో, దుర్వ్యాపారంలో దూరస్తుడైపోయావా, తండ్రికి వేరుగా ఉండి పాపం చేయడం ద్వారా దూరస్తుడైపోయావా, బలహీనతల్లో ఉండి దూరం అయిపోయావా, ప్రార్థన లేకుండా దూరం అయిపోయావా, పరిశుద్ధత లేకుండా దూరం అయిపోయావా, పవిత్రత లేకుండా దూరం అయిపోయావా, సంపూర్తిగా లోపరచబడకపోవడం వల్ల నీవు ఎన్నోసార్లు దేవునికి దూరస్తుడు అయిపోయావు. అయితే ఈరోజు ఏదేను తోటలో తెగిపోయిన ఆ సహవాసాన్ని, ఏదేను తోటలో అమ్ముడుపోయిన నిన్ను నన్ను, ఆదాము మొదలుకొని నేటి వరకు అమ్ముడుపోయిన ప్రతి ఒక్కరిని ఈ రోజు దూరస్తులైన జీవితాల్ని సమీపస్తులుగా చేసింది ఎవరనంటే నా యేసయ్య రక్తమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మునుపు దూరస్తులైన మిమ్మలను ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం వలన మీరు ఇప్పుడు సమీపస్తులైనారు. నువ్వు దూరంగా ఉన్నావా, యేసు రక్తం నేను తండ్రితో సమీపస్తులుగా మార్చేస్తుంది. ఈరోజు ఎంత దూరంలో ఉన్నా, ఈరోజు ఎంత దూరంగా ఉన్నా, ఈరోజు ఎన్నిసార్లు దేవునికి లోపడకపోయినా, ఈరోజు ఎన్నిసార్లు దేవుని స్వరానికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నా, ఈరోజు దేవుని స్వరం నీతో మాట్లాడుతుంది. యేసుక్రీస్తు రక్తము వలన మీరు ఇప్పుడు సమీపస్తులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు నీకు నాకు మధ్య ఉన్న అడ్డుగోడను, ఉభయులకు మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను, ధర్మశాస్త్రం వల్ల కలిగిన అడ్డుగోడను యేసుక్రీస్తు రక్తము కొట్టివేసింది, ఉభయులను ఏకం చేసింది. అంతకంటే ఎక్కువగా సంధి చేయుచు ఇద్దరిని ఒకే నూతన సృష్టిగా చేసింది ఎవరంటే నా యేసుక్రీస్తు ప్రభువే. అందుకే 16వ వచనం రాయబడింది, దేవునితో సమాధాన పరచవలని ఇలాగు చేసిన గనుక ఆయనే మన సమాధాన కారకుడై ఉన్నాడు, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకు సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉన్నదంటే ఒకప్పుడు దూరస్తున్నైన నన్ను, ఒకప్పుడు దూరంగా ఉన్న నన్ను ఆయన ప్రేమ వెతికి రక్షించింది, ఆయన కనికరము వెతికి రక్షించింది, ఆయన దయాదాక్షిణ్యం వెతికి రక్షించింది. కనుకనే ఈరోజు సమీపస్తులుగా మార్చబడ్డాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధత లేదా పరిశుద్ధ పరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను అని రాయబడింది. యేసుక్రీస్తు రక్తము నీ కొరకు నా కొరకు దూరస్థలను నిన్ను నన్ను వెతకడానికి ఆయన నీ కోసం నా కోసం గవిని వెలుపట, ఎక్కడ నువ్వు దూరంగా ఉన్నావో ఆయన కూడా నీ కొరకు నా కొరకు తన ప్రేమను కనపరిచాడు. నీవు నేను వెలుపట ఉన్నప్పుడు, నీవు నేను గవిని వెలుపట ఉన్నప్పుడు ఆయన కూడా గవిని వెలుపల వారి కొరకు ఆయన శ్రమ పొందెను. దేవునికి స్తోత్రం. గవిని వెలుపల ఊరి చివరిలో గొల్గొతా కొండ మీద యేసుక్రీస్తు ప్రభు దూరస్తులైన నిన్ను నన్ను ఆయన వెతికి రక్షించి తన రక్తము చేత నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేశాడు. తన రక్తము చేత నీకు నాకు విమోచన కలుగు చేశాడు. నిన్ను నన్ను సమీపతులు చేశాడు. దూరస్తులైన నిన్ను నన్ను ఆయన ప్రేమ వెతికి రక్షించింది. గవిని వెలుపట ఆయన శ్రమ పడ్డాడు. అందుకే అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనములో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. ఇప్పటిదాకా మీరు ఆదివారము ఆరాధన లేకుండా మీరు జీవించారు, కానీ ఈ రోజుతో ఈ సమయంతో పూర్తయిపోతుంది.
ఇక్కడి నుంచి మందిరానికి రా, ఇక్కడి నుంచి దేవుని సన్నిధిలో సాగిలపడు, ఇక దేవుని సన్నిధికి రావడానికి జాబు చేయకు, నీ భక్తి జీవితాన్ని మార్చేసుకో, నిన్ను నువ్వు సంపూర్తిగా దేవుని చేతికి అప్పగించు, ఇక జాబు చేయక అని రాయబడి ఉందండి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం రాయబడింది అక్కడ, తన స్వరక్తం ఇచ్చి సంపాదించి కొన్న సంఘము నా యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం. ఆ సంఘములో ఇప్పుడు దాకా నువ్వు దేవుని శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందలేకపోయావు. నిర్జీవమైపోయింది శరీరం అంతా. అయ్యో ఆత్మ అంతా ఎండిపోయింది. అయ్యో సేవకుడు వచ్చి గృహాన్ని దర్శించలేకపోయాడు. అయ్యో మీరు ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ఆరాధించలేకపోయారు. ఎంత దుఃఖము, ఎంత విచారము. స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘానికి నువ్వు దూరం అయిపోయావే. ఈ రోజు నా యేసయ్య రక్తము నిన్ను మరలా సమీపస్తునిగా చేయబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దూరస్తులైన నిన్ను నన్ను తిరిగి మరలా దేవుని ప్రేమ సమీపస్తులుగా చేస్తుంది. దిగులు పడకు. ఏ పరిస్థితుల్లో నువ్వు దూరం అయిపోయావో ఈరోజు యేసు రక్తం చేత కడగబడు, నువ్వు సమీపస్తుడుగా మార్చబడబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరి అంశం చెప్తున్నాను. చివరి అంశం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. ఈ రోజు శాతాను యొక్క ఆలోచనలను, శాతాను యొక్క కుయుక్తులను, శాతాను సంబంధమైన మరి తంత్రాలింటిని కూడా జయించడానికి జయ జీవితాన్ని ఎవరు అనుగ్రహించారంటే యేసుక్రీస్తు రక్తం మాత్రమే అనుగ్రహించింది. యేసుక్రీస్తు రక్తం వలన జయ జీవితం అనుగ్రహించబడింది. ఒకప్పుడు అపజయం చేత కృంగిపోయిన నిన్ను నన్ను నా ప్రభు ప్రేమ వెతికి రక్షించింది. మరణమా నీ ముళ్ళెక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళును విరిచి పునరుత్థానుడై తిరిగి లేచిన నా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఈరోజు నీకు జయాన్ని కలుగుతుంది. తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ఆ గొర్రె పిల్ల రక్తాన్ని బట్టి, ఆ పస్కా బలి యొక్క గొర్రె పిల్ల రక్తాన్ని బట్టి, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల రక్తాన్ని బట్టి, విశేషంగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ముద్రలు విప్పబడినప్పుడు వధింపబడిన ఆ గొర్రె పిల్ల రక్తాన్ని బట్టి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఆ 24 పెద్దల మధ్య ఆ గొర్రె పిల్ల అయినటువంటి సింహాసనాసీనుడైన నా యేసయ్య రక్తాన్ని బట్టి జయ జీవితం అనుగ్రహించబడినది. నీకు జయ జీవితం అనుగ్రహించబడి నా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నీకు జయమును అనుగ్రహించబోతుంది. ఓడిపోయిన జీవితము ఈరోజు నీ జయ జీవితంగా మార్చబడబోతున్నావు. ఇంకా పితృ పారంపర ఆచారంలో నీకు జయ జీవితాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. విరిగి జరిగిన హృదయానికి ఈ రోజు దేవుడు జయ జీవితాన్ని దయచేయబోతున్నాడు. ఈ లాక్డౌన్ ఈ రోజుతో యేసుక్రీస్తు నామములో నిర్వీర్యం కాబోతుంది. కారణం నా యేసయ్య రక్తము వలన నీకు జయము కలగబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆ వాక్యం రాయబడింది అక్కడ. నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం. మీరున్న ఇళ్ల మీద ఆ రక్తమును మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపచేయక దాటిపోయేదును. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకు రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ మీదకు ఇక సంహారపు దూత రాదు. నీ మీదకు ఇక ఎటువంటి శాపము రాదు. నీ మీదకు ఏ తెగులు కూడా సమీపించదు. కారణం ఏ తెగులు నా గుడారము సమీపించదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ఈరోజు గుర్తుగా నీ ఇంట్లో ఉండును గాక. యేసుక్రీస్తు రక్తము నీ పిల్లల మీద ఉండును గాక. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ మీద ఉండును గాక. నిబంధన రక్తము నీతో ఉండును గాక. పరిశుద్ధమైన రక్తము నీలో ఉండును గాక. నిత్య నిబంధనకు వారసత్వమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ఈ రోజు నీకు నాకు జయమును అనుగ్రహించబోతున్నది. ఐగుప్తు దేశంలో అనుగ్రహించినటువంటి ఆ దైవికమైన కృప. అందుకే వాక్యంలో రాయబడింది అక్కడ, ఆ గొర్రె పిల్ల రక్తాన్ని బట్టి, అనగా వారు ఆ రక్తమును చూచి సంహారపు దూత మిమ్మను నశింప చేయక నేను దాటిపోదును. దాటిపోయాడు దేవుడు. నేను నశింప చేయకుండా నువ్వు సజీవుడిగా ఉన్నావు అనంటే దేవుని కృప. పరిగెత్తు ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడి, ప్రభువా ఇంతకాలం నేను నీకు దూరం అయిపోయాను, దూరస్తుడైన నన్ను నువ్వు ప్రేమించావు ప్రభువా. ఈ ఉగ్రతలను నన్ను నా పిల్లల్ని కాపాడావు. ఈ ఉగ్రతలను నా కుటుంబాన్ని రక్షించావు. ఈ ఉగ్రతలను నాకు ఏ తెగులు రాకుండా నువ్వు కాపాడినందులకై స్తోత్రాలని ఎలుగెత్తి పరిగెత్తు.
దేవుని మందిరానికి వచ్చి సాగిలపడు, దేవుని సన్నిధిలో సాగిలపడు. అందుకే వాక్యంలో రాయబడింది అక్కడ ఏమన్నా తెలుసా, ఆయన పితృ యొక్క ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘమును కాస్తున్నాడు. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో దేవుని శక్తి ఉన్నది. సంఘము కలిసి ఆరాధన ద్వారా దేవుని మహిమ దిగి వస్తుంది. సంఘము ద్వారా దేవుని సంఘము ఎత్తబడుతుంది. ఈరోజు నీ నా జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి పరిస్థితి ఇక చాలు. వాటిని బట్టి పశ్చాత్తాపడు, వాటిని బట్టి ప్రభువుకు సమర్పించుకో, వాటిని బట్టి నువ్వు సంపూర్తిగా దేవునికి అప్పగించుకో. అందుకే వాక్యం రాయబడింది కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను మిమ్మల్ని నిలుపుటకు పరిశుద్ధులుగా నిలబెట్టడానికి, అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేసి నిలబెట్టడానికి, నిర్దోషులుగా నిలబెట్టడానికి, నిరపరాధులుగా నిలబెట్టడానికి ఆయన మిమ్మల్ని ఇప్పుడు సమాధానపరిచాడు. ఆయన ఇప్పుడు మీకు జయాన్ని దయచేశాడు. ఆ రక్తం మిమ్మల్ని నశింప చేయకుండా దాటిపోయింది. ఆ రక్తం ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం నీకు పవిత్రతనిచ్చింది. యేసుక్రీస్తు రక్తము ఉగ్రతలను తప్పించింది. యేసుక్రీస్తు రక్తం నీకు సమాధానం దయచేసింది. యేసుక్రీస్తు రక్తం నీకు పరిశుద్ధతనిచ్చింది. యేసుక్రీస్తు రక్తం నిన్ను సమీపస్తుని చేసింది. యేసుక్రీస్తు రక్తం నీకు జయ జీవితాన్ని దయచేసింది. ఆ రక్తమే, ఆ కుమారుని రక్తము వలన నేడు మనకు విమోచన, పాప క్షమాపణ కలిగినది. ఇప్పుడు చదువుదాం మూలవాక్యం. ఇప్పుడు చదువుదాం ఎఫెసీయులకు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యను బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రక్తము వలన ఈరోజు నీకు నాకు క్షమాపణ కలుగు చేశాడు, విమోచన కలుగు చేశాడు. సంపూర్తిగా నన్ను దేవునికి అప్పగించుకో. ప్రభువా, నన్ను ఈ లాక్డౌన్లో 40 రోజులు నన్ను కాపాడావు. ఈ 40 రోజులు నన్ను నా పిల్లలను కాపాడావు ప్రభువా. నేను ఏమి ఇవ్వగలను? నా విరిగి నలిగిన హృదయముతో నీ సన్నిధికి వచ్చి ఆరాధించడానికి, నా కుటుంబముతో కలిసి ఆరాధించడానికి, నా పిల్లలతో కలిసి ఆరాధించడానికి, దశమ భాగం ఇచ్చి నిన్ను మహిమపరచడానికి, నన్ను బతికించినందులకై నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నానని తిరిగిలిన హృదయంతో మనం సాగిలపడుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, నీ రక్తము వలన మాకు ఈరోజు మీరు పాపమునకు క్షమాపణ కలుగు చేశారు, నాకు విమోచన కలుగు చేశారు. నీ రక్తము ద్వారా నన్ను పవిత్రునిగా చేశారు. యేసుక్రీస్తు రక్తములో నాకు ధైర్యమును దయచేశారు. యేసుక్రీస్తు రక్తము వలన నాకు సమాధానము దయచేశారు. యేసుక్రీస్తు రక్తములో సమీపస్తుడుగా నన్ను చేశారు. యేసుక్రీస్తు రక్తము ద్వారా నాకు జయ జీవితాన్ని ఇచ్చారు ప్రభువా. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రజలందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి. నీ కొరకై తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని మీరు మహిమపరచండి, పరిశుద్ధపరచండి. ప్రతి పాత్ర కూడా వాడబడే అర్హమైన పాత్రగా మార్చమని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ప్రతిష్ఠించండి. ఈ సమయంలో ప్రభువా, ఎంత మంది అయితే ఇంకా తమ హృదయాన్ని ఇవ్వలేకుండా కఠినపరుచుకున్నారో వారందరూ ఈ సమయంలో యేసు రక్తముతో సంధించబడుదురుగాక. యేసు రక్తములో ఉన్న శక్తి వారిని దర్శించునుగాక. యేసు రక్తంలో ఉన్న మహిమ వారిని దర్శించునుగాక. యేసు రక్తంలో ఉన్న ప్రభావితమైన శక్తి వారిని ఇప్పుడే దర్శించునుగాక. ఈ సమయంలో ప్రతి విధమైన అపవిత్రమైన శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులను యేసుక్రీస్తు నామములో నేను కట్టి లయపరచుచున్నాను. యేసుక్రీస్తు రక్తాన్ని ప్రతి కుటుంబం మీద ప్రోక్షిస్తున్నాను. యేసుక్రీస్తు రక్తాన్ని ప్రతి చిన్న బిడ్డల మీద ప్రోక్షిస్తున్నాను. యేసుక్రీస్తు రక్తాన్ని ప్రతి కుటుంబం చుట్టూ గౌనుల మీద, ద్వారబంధువుల మీద నేను ప్రోక్షించుచున్నాను. ఆ సంహారపు దూత నశింప చేయకుండా వారిని దాటిపోయినట్టే మమ్మను కూడా దాటిపోయినందులకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, ఆయన సన్నిధి యొక్క ప్రత్యక్షత సదాకాలం మనందరికీ
సమృద్ధి అయిన కృప అనుగ్రహించబడి ఆశీర్వదించబడును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.